ఉదయాన్నే విజయవాడ తిరిగి బయలుదేరి వెళ్లిపోయారు. మధ్యాహ్నం విజయవాడలో జరుగుతున్న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. దీంతో జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ తో కలవకుండానే ఆయన వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అల్లు మెగా అభిమానుల్లో మళ్లీ ట్వీట్స్ వార్ మొదలైంది. అల్లు అర్జున్ కలవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు వారు పోస్ట్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పనిపై ఇంకా పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నారని వారు చెబుతున్నారు. ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారని, ఒకవేళ అల్లు అర్జున్ చేసిన పనితో ఏమైనా జరగరానిది జరిగితే కథ అడ్డం తిరిగేదని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ మెగా ఫ్యామిలీకి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ, అల్లు అర్జున్ కి సంబంధించి కానీ సోషల్ మీడియాలో ఇంకా పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ కి ఆ పవన్ కళ్యాణ్ కి సంబంధించి గ్యాప్ మరింత దూరం అవుతుందా, పెరుగుతుందా అన్న కోణంలోనైతే ప్రస్తుతం రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల మధ్య వివాదాలు, విభేదాలు ఏమైనా ఉన్నాయా అన్న సందాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రతి ఒక్కళ్ళు వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్ కి సంబంధించి ఆ చనిపోయిన మహిళ దానికి సంబంధించి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎవరైతే అల్లు అర్జున్ గాని, అల్లు అర్జున్ వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ భార్యను కానీ ప్రతి ఒక్కరు కూడా పరామర్శిస్తున్నారు. వాళ్ళ సంఘీభావం తెలుపుతున్నారు, ఇంటికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆఖరికి ఆయన రిలీజ్ అయిన తర్వాత కూడా ఇటు టాలీవుడ్ అటు హాలీవుడ్ పెద్ద ఎత్తున విఐపీలు గాని, బడా పారిశ్రామికవేత్తలు గాని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజలలో కూడా ఆయనకి కొంత మేరకు సానుభూతి గాని, మద్దతు గాని పెద్ద ఎత్తున లభించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎందుకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి సంబంధించి పట్టించుకోవట్లేదు అని పెద్ద ఎత్తున కూడా అల్లు అర్జున్ స్టార్ట్ అయిన అరెస్ట్ అయిన రోజు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తే అల్లు అర్జున్ 2 నిమిషాల్లో మొత్తం మారిపోతుంది అని కూడా అనుకున్నారు. ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా అల్లు అర్జున్ కి ట్రబుల్ షూటర్ గా కూడా పేరున్న పరిస్థితి ఉంది. ఇటు పక్క నాగబాబు కుటుంబంలో గాని, చిరంజీవి కుటుంబంలో గాని, పవన్ కళ్యాణ్ కుటుంబంతో సహా, అల్లు అరవింద్ కుటుంబంలో సహా ప్రతి ఒక్కరు కూడా ఏ విషయం జరిగినా గానీ పవన్ కళ్యాణ్ చెప్పిందే ఉంటారు. పవన్ కళ్యాణ్ కరెక్ట్ డెసిషన్ తీసుకొని ట్రబుల్ షూటర్ గా అది ఎంత పెద్ద సమస్యనైనా స్మూత్ గా డీల్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కు సంబంధించి ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు, మొత్తం సీన్ మొత్తం మారిపోయింది అని ప్రతి ఒక్కరు అనుకుంటున్న తరుణంలో నేటికి కూడా అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ కలవకపోవడం పట్ల పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కళ్ళు కొంత మేరకు విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో అతి క్లిష్టమైన సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఆ క్రమంలో చివరి ఎన్నికలు డూ ఆర్ డై అన్న పరిస్థితిలో చివరి ఎన్నికలుగా ఆయన ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. అప్పటికీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి ఇమేజ్ పెరుగుతుంది, గెలుస్తాడు, ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉన్న సమయంలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి వెళ్లి సపోర్ట్ చేయటం, ఆయనకి ఓటేయండి గెలిపించినట్టు ఆయన వాళ్ళకి పిలిపివ్వడంతో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ వాళ్ళంతా కంగుతిన్న పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి కూడా కంగుతిన్న పరిస్థితి ఉంది. డూ ఆర్ డై అన్న ఎన్నికలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నిద్రాహారాలు లేకుండా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతున్న పరిస్థితి ఉంది. లాస్ట్ చివరి ఎన్నికల్లో గెలవకపోతే పవన్ కళ్యాణ్ పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయి ప్రజారాజ్యం కనుమరుగైపోయిందో అలాగే ఈ పార్టీకి సంబంధించి ఏ పార్టీతో కలవకపోయినా, విలీనం కాకపోయినా ఇంకా రాజకీయంగా ఆయనకి సమాధి అయిపోయే పరిస్థితి ఉన్న తరుణంలో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ తరఫున వెళ్లటం, వైసీపీ పార్టీకి కొంత మేరకు క్రేజ్ పెరగటం, మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తీవ్ర ఆ విషయంలో ఆందోళన చెందినట్టు తెలుస్తుందండి. ఆ ఆందోళన చెందుతాంతో పాటు ఆయన పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడినట్టు కనబడతా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం
ఆ అల్లు అర్జున్ ని వెళ్లి పరామర్శిస్తారు, ఆయనకి సంఘీభావం తెలుపుతారు అని అందరూ ఊహిస్తున్న నేపథ్యంలో అందరికీ పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ మరలా తిరిగి ఉదయాన్నే తిరిగి అమరావతి చేరుకున్నారు. అమరావతిలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షమవడంతో అందరూ అవాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయిన తరుణంలో ఆ మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం సభ్యులు కూడా, ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గాని, నాగబాబు గాని, వీళ్ళందరూ కూడా వెళ్లి పరామర్శించారు. మెగాస్టార్ భార్య అల్లు అర్జున్ మేనత్త కొంతమేరకు ఎమోషన్ అయ్యి ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే వీరందరూ ఇలాగుంటే పవన్ కళ్యాణ్ ఎందుకని పరామర్శించలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు కలవకుండానే వెళ్ళిపోయాడు అనేది అభిమానుల్లో చాలా మడుకు ట్విట్స్ అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ కలవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో డిసైడ్ అయినట్టు కూడా కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ప్రధానంగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన పనిపైనే పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నారని కూడా పలువురు భావిస్తున్న నేపథ్యం. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన అన్ని స్థానాల్లోగా గెలుపొందారని, అలాగే అల్లు అర్జున్ పని చేసిన, ఏదైతే అల్లు అర్జున్ చేసిన పనితో ఏమైనా జరగరాంది జరుగుంటే ఆయన రాజకీయ భవిష్యత్తు గాని, ఆయన చరిత్ర గాని మొత్తం సమాధి అయిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై ఖచ్చితంగా ఆయన ఇంకా కోపంతోనే ఉన్నారనేది అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.